నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ప్రజా డాక్టర్ సిఆర్ రెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా గూటూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు వృద్ధులకు దుస్తులు మరియు పండ్లను అందజేశారు. విష్ణువందన మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, అనిత, కళ్యాణి పాల్గొన్నారు. ఇస్తారుండు కానీ చుట్టుపక్కల గ్రామాలలో కానీ ప్రముఖ వైద్యుడైనటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ రెండింటి తరఫున ఈరోజు సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ నందు వృద్ధులకు స్వీట్స్ను, లుంగీలు, చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం చెప్పాలంటే డాక్టర్ గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఆయన సేవలు మన గూడూరు పట్టణానికి ఎన్నో విధాలుగా వైద్యపరంగానే కాకుండా అన్ని రంగాలలోనూ ప్రతి ఒక్కరూ ఆయన సేవలను అందుకొని ఉన్నారు. పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా ఆయన ఎన్నో చేస్తున్నారు. ఆయన్ని మర్చిపోలేము. ఆయనకి ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని మా 2 సంస్థలు కోరుకుంటున్నాం. చారిటీస్ వృద్ధాశ్రమంలో డాక్టర్ సిఆర్ రెడ్డి గారు చనిపోయిన రోజు సందర్భంగా మేడం గారు, రోహిణి మేడం గారు వృద్ధులందరికీ మంచి వస్త్రదానం చేశారు. ఆ మేడం గారికి చాలా కృతజ్ఞతలు. డాక్టర్ సిఆర్ రెడ్డి గారు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాము. ఊళ్ళూరులో చెప్పనవసరం లేదు. సార్ గారి పేరు మీద ఎన్నో హాస్పిటళ్ళు కానీ, కాలేజీలు కానీ ఎంతమందో పేద ప్రజలు చదువుకుంటున్నారు. పేదలకు కూడా విద్య అందిస్తున్నారు. ఆ సార్ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న నెలకాస్ట్ ఫ్యాక్టరీలో నెల్లూరు కిమ్స్ హాస్పిటల్స్ మరియు రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. కార్మికులు, ఉద్యోగులు బీపీ, షుగర్, ఈసీజీ తదితర పరీక్షలు చేయించుకున్నారు. ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ డాక్టర్లు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, నాగులు, గిరిబాబు, నెల్కాస్ట్ పీఆర్ఓ శివకుమార్, కిమ్స్ హాస్పిటల్ పీఆర్ఓ నవీన్, రోటరీ క్లబ్ వెస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ ఉదయ్ కిరణ్, కిమ్స్ హాస్పిటల్లో నరాల వైద్య నిపుణుడిని. ఈరోజు నెల్కాస్ట్ కంపెనీలో ఈ క్యాంపు నిర్వహించడం ఎంతో ఆనందకరమైన విషయం. ఈ క్యాంప్ ద్వారా అందరూ వారి వ్యాధుల్ని స్క్రీనింగ్ పద్ధతిలో, అంటే వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నాయో ఇక్కడ కనుక్కొని ఫర్దర్గా దానికి ఏం ట్రీట్మెంట్ కావాలో, దానివల్ల వాళ్ళకి వచ్చే వ్యాధుల్ని ముందే కనుక్కొని కిమ్స్ హాస్పిటల్లో ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకునేదానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్యాంపుని నిర్వహించినందుకు కిమ్స్ హాస్పిటల్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, డాక్టర్ శ్రీనివాసులు శాఖమరెడ్డి, నేను డెంటిస్ట్ని. ప్రతి సంవత్సరం ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ తరఫు నుంచి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. నెల్కాస్ట్ ఉద్యోగులందరికీ మనం ఏంటంటే ఇక్కడ మనం ప్రతి సంవత్సరం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. డాక్టర్లు కొన్ని చికిత్సలు సూచనలు చేస్తున్నారు. వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకొని ఆ చికిత్సలను చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్కాస్ట్ లిమిటెడ్, రోటరీ వెస్ట్ క్లబ్ సహాయ సహకారంతో ఈరోజు మన నెల్కాస్ట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా బ్లడ్ క్యాంపు, ఉచిత మెడికల్ క్యాంపు, మొత్తం ఈసీజీలు అన్నీ ఈరోజు
బొల్లేని కిమ్స్ హాస్పిటల్ వారు నవీన్ జయకుమార్ పిఆర్ఓ అతని ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ డాక్టర్స్ వచ్చి అందరికీ కూడా ఉచిత శిబిరాన్ని నిర్వహించి అందరికీ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చేదానికి కార్మికులందరూ కూడా ఈరోజు వాళ్ళు వచ్చి చేస్తున్నారు. కాబట్టి మేము దాదాపు నెల్కాస్ట్ తరఫున రోటరీ వెస్ట్ అందరం కలిసి సంయుక్తంతో దాదాపు 20 సంవత్సరాల నుంచి దాదాపు సుమారుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉచిత వైద్య శిబిరం కార్మికులందరికీ కూడా ఉద్యోగస్తులు అందరూ వచ్చి ఇక్కడ జయప్రదం చేసి అందరూ బెడ్ కూడా ప్రతి సంవత్సరం దాదాపు 80 మంది పోయినసారి ఇచ్చారు. ఈసారి కూడా అదే దానికంటే ఎక్కువ వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బొల్లేని హాస్పిటల్ మన అధ్యక్షులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ రవికిరణ్ అండి. నేను జనరల్ ఫిజిషియన్. ఇక్కడ నెల్కాస్ట్లో ఈరోజు హెల్త్ క్యాంప్ జరగడం జరుగుతుంది. ఇక్కడ ఈ హెల్త్ క్యాంప్లో మనకి వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ జాగ్రత్త సంవత్సరం నెల్కాస్ట్ పిఆర్ఓ శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా అందరికీ పెద్ద గురువు అయినటువంటి ఎల్సీ గోపారెడ్డి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా నెల్కాస్ట్ యాజమాన్య వారి సారథ్యంలో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ కిమ్స్ హాస్పిటల్ ద్వారా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు పనిచేసినటువంటి 3,000 మంది ఉద్యోగస్తులందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కావాల్సినటువంటి మందులు పంపిణీ కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కిమ్స్ హాస్పిటల్ సారథ్యంలో మన నెల్కాస్ట్ యాజమాన్య వారి కానీ మేము కూడా ఇక్కడ వచ్చి అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి మంచి కార్యక్రమాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కిమ్స్ డాక్టర్స్కు వారి యాజమాన్యానికి, అలాగే ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నెల్కాస్ట్ యాజమాన్య వారికి, ముఖ్యంగా మా రోటరీ క్లబ్ సభ్యులు నెల్కాస్ట్లో క్యాంప్ అండి ఎప్పుడు కూడా ముందుండి ఇక్కడ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. మా గౌరవ విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సనీష్ రెడ్డి, నెఫ్రాలజిస్ట్. కిడ్నీకి సంబంధించి కిడ్నీ వ్యాధులకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ద్వారా నెల్కాస్ట్లో క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇక్కడున్న లోపల ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ మెడికల్ క్యాంప్ ఉపయోగించుకొని దాని ద్వారా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, అంటే షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, అదేవిధంగా గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ, వీటన్నిటికి సంబంధించి రక్త పరీక్షలు, ఈసీజీ అన్నీ చేస్తూ ఉంటాం. ఈ ద్వారా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ వచ్చి పరీక్షలు చేసుకొని దాని ద్వారా ఏదైనా సమస్యలు, ఏదైనా ఇబ్బందులు ఉంటే ముందుగా వాటిని కనుక్కొని దాని ద్వారా మనం గుర్తించి వైద్యం అందించడం ద్వారా ఏంటంటే సమస్య పెరగకుండా మనం దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందరూ ఈ క్యాంప్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరానగర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు మే నెల 3, 4వ తేదీ ఘనంగా జరుగుతాయని భక్తులందరూ పాల్గొనాలని కార్యక్రమ నిర్వాహకులు వాటంబేడు శివకుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరానగర్ వద్ద దాతల సహకారంతో నూతనంగా శ్రీ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్మించారు. దేవస్థానం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు శివకుమార్ మాట్లాడుతూ మే నెల 3, 4 తేదీలలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. గూడూరు ఇందిరమ్మ కాలనీ ఆపోజిట్ రైతు భరోసా ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి సునీల్ కుమార్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ 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 కార్యసిద్ధి హనుమంతుడి ఆంజనేయ స్వామి గారి వాయు ప్రతిష్ట రేపు నెల 3వ తేదీ సాయంత్రం మొదలు 4వ తేదీ ఉదయాన్నే 9:30 ఆయన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 4వ తేదీ అభిషేకము, హోమము మరియు ఆయనకి సంబంధించినటువంటి వాయు ప్రతిష్టలో సంబంధించినటువంటి పలు రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ దేవస్థానం ఏర్పాటు చేస్తూ ఆ పనులు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా గూడూరులో ఉన్నటువంటి
హనుమాన్ భక్తులందరూ పేరు పేరున చెప్తున్నాం. హనుమాన్ భక్తులందరూ 4వ తేదీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దర్శనానికి విచ్చేసి అందరూ ఆయన కృపకు పాత్రులు కావాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఆ రోజు 4వ తేదీ భారీ అన్నదాన కార్యక్రమం, కుంభాభిషేకంతో పాటు ప్రతి ఒక్కరూ ఈ అన్నదానంలో పాల్గొని ఈ అన్న ప్రసాదాలను స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం. వాకాడు మండల పరిషత్ కార్యాలయంలోని శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పరిపాలన అధికారుల సంఘం ఉపాధ్యక్షుడు ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 35ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ జీవో నెంబర్ 35 వలన కలిగే నష్టాలు అనేకంగా ఉన్నాయని, ఎంతో మంది ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుందని ఎంపీడీఓ శ్రీనివాసులు బాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓపీఆర్డీలకు 60%, ఏవోలకు 30% ఉన్న కారణంగా అన్యాయం జరుగుతుందని, వెంటనే జీవో నెంబర్ 35ను సవరించి పంచాయతీరాజ్ పనిచేస్తున్న మినిస్ట్రియల్ స్టాఫ్ కు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది తదితరులు ఉన్నారు. మినిస్టర్ స్టాఫ్, ఈఓ బ్యాడ్డీలు అందరూ భాగస్వాములు అయ్యుండగా ప్రభుత్వం అవన్నీ గుర్తించకుండా కేవలం ఒక కోవలోనే పరిశీలించి రెండో కోవలో ఉన్న మినిస్టర్ స్టాఫ్ కి ఏఓలకి అన్యాయం చేశారు. అలాగే డైరెక్టర్ ఎంపీడీఓ పోస్టులని డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఇచ్చి తప్పించి ప్రమోషన్ల ద్వారా పదోన్నతి ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి మేము హర్షిస్తున్నాం. ఆ నిర్ణయానికి హర్షిస్తున్నాం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడంలో ఈ స్థానాలను భర్తీ చేయడంలో ఈఓ ప్యాడీలకి 60%, మిగతా ఏఓలకి మినిస్టర్ స్టాఫ్లకి కలిపి 34% ఇవ్వడం అన్యాయం జరిగింది. కాబట్టి ఈ అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించి మా యొక్క నిరసనను పరిగణనలు తీసుకొని జీవోను సరిచేసి ఇద్దరికి సమన్యాయంగా 50% ఇచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మా మినిస్టర్ స్టాఫ్ కి ఎవరికి ప్రమోషన్ లేకుండా అదే స్థానంలో అటెండర్ ఉండేవాడు అటెండర్లు గాను, రికార్డ్ అసిస్టెంట్ ఉండేవాడు రికార్డ్ అసిస్టెంట్ గాను, జూనియర్ అసిస్టెంట్ ఉండేవాడు జూనియర్ అసిస్టెంట్ గాను, సీనియర్ అసిస్టెంట్ ఉండేవాళ్ళు సీనియర్ అసిస్టెంట్ గాను, ఏవోగా ఉండేవాళ్ళు ఏవోగానే పదవి విరమణ చేయాల్సి వస్తుంది. ప్రమోషన్లో వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం వారు గుర్తించి మా ఆందోళనను గుర్తించి ప్రభుత్వం వారు ఈ జీవోను సరిచేసి అందరికి సమన్వయం చేయవలసిందిగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మరియు పంచాయతీరాజ్ మంత్రివర్యులని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వాకాడు మండలంలోని వితంతు పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నట్టుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలోని స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 1/12/2023 నుంచి 31/10/2024 ఆ తేదీలలో కుటుంబంలో యజమాని మరణించినచో భార్యలకు వితంతు పింఛన్ కొరకు అర్హులవుతారని అన్నారు. మండలంలోని ఆయా సచివాలయంలోని వెల్ఫేర్ లాగిన్ ద్వారా వితంతు పింఛన్ కొరకు దరఖాస్తులు చేసుకోవాలని, ఆ తర్వాత తన లాగిన్ కు వచ్చిన వెంటనే వెరిఫికేషన్ చేసి సంబంధిత ఉన్నతాధికారులకి మంజూరు కొరకు పంపిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వెంటనే వితంతు పింఛన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. భర్త పింఛన్ తీసుకుంటూ 1/12/2023 నుంచి 31/10/24 వరకు పింఛన్ తీసుకుంటూ మరణించినచో ఆ పింఛన్ స్థానంలో వారి భార్యలకు వితంతు పెన్షన్ మంజూరు చేయడానికి ప్రభుత్వం వారు అంగీకరించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ మేరకు ఆన్లైన్ ద్వారా వారి అర్హులైన వితంతు పెన్షన్కి మంజూరు చేయడానికి తగిన కృషి చేయగలమని, ఈ అవకాశాన్ని మండలంలోని వితంతువులు ఈ 1/12/23 నుంచి 31/10/24 వరకు భర్త చనిపోయిన వితంతువులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సంబంధిత సచివాలయంలో వెల్ఫేర్ లాగిన్లో వాళ్ళ పెన్షన్లను అప్లోడ్ చేసుకొని మాకు పంపించిన ఎడల ఆ ప్రతిపాదనను మేము వెరిఫై చేసి పై వారికి అనుమతి కొరకు పంపడం జరుగుతుంది. కానీ ఈ అవకాశాన్ని వితంతులందరూ మండలంలోని వితంతువులు అర్హులైన వితంతువులందరూ ఉపయోగించుకొని తగిన పెన్షన్ మంజూరు కొరకు కృషి చేయాల్సిందిగా నేను మిమ్మల్ని మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.
సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వారిని ఆదుకునేందుకు ముందుగా కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా ముందుకు రావాలని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మనుబోలు మండలంలోని చెర్లపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించారని ఆరోపించారు. యువకులంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. అనంతరం ఆయన చెర్లోపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెర్లోపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు కలికి వేణుగోపాల్ రెడ్డి, మండల యువత కార్యదర్శి పొన్నూరు అశోక్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు కార్యదర్శి సుమన్, చెర్లోపల్లి గ్రామ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, జిల్లా పార్టీ సమన్వయకర్త నూనె లక్ష్మయ్య యాదవ్, కనుపూరు కాలువ ఆయకట్టు చైర్మన్ వర్ధినేని మస్తాన్ నాయుడు, పొట్టేళ్ల ప్రసాద్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, వెందోటి భాస్కర్ రెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, సర్వేపల్లి శివకుమార్, మండలంలోని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హలో సోదరులారా, ఈశ్వరత్న ప్రపంచ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మన ప్రియతమ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు, మన చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై భీమ్. పశువులు కొట్టం, పెద్ద పశువులు ప్లాన్ చేశారు, ఎస్టిమేట్లు తయారు చేయించారు. ఎస్టిమేట్లు తయారు చేస్తే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసింది. ప్రియతమ నాయకులు, మాజీ మంత్రి వర్యులు, పోలిట్ బ్యూరో మట్టి నుండి మానవులను ఫోటో తీసుకుంటా. ఈరోజు మనుబోలు మండలం చెర్లోపల్లి విలేజ్లో సుమన్ ఆధ్వర్యంలో ఎస్సీస్ అందరు కలిసి ఒక టీమ్గా ఏర్పడ్డారు. చదువుకున్న వాళ్ళంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేశారు. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరిగింది. నేను ఒకటే దళిత సంఘాలకి, సోషల్ యాక్టివిస్ట్కి అందరికీ నేను చెప్పేది ఒకటి, ఎక్కడైనా సరే దళితులకు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, పేదోళ్ళకి అన్యాయం జరిగితే మీ సంఘాలు ప్రొటెస్ట్ చేయండి. ఈ జిల్లాలో 2 ఎస్సీలు ప్రాణాలు కోల్పోయినారు. అక్కడ అమాయకులు 2 వికలాంగులు మరిపాడు విలేజ్లో కోల్పోయినారు. దళిత సంఘాలు రంగంలోకి దిగటంలా. మేము ఢిల్లీకి పోయేసి రావాల్సి వచ్చింది. ఆ 2 కుటుంబాలని, కరుణాకర్ కుటుంబం, ఉదయగిరినారాయణ కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చింది. మరిపాడులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ నీచమైన ప్రవర్తన వల్ల ఒక 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకరిని కొడితే చనిపోయినాడు, ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నేను డీజీపీ కంప్లైంట్ చేసి సస్పెండ్ చేసి, ఇవన్నీ అపోజిషన్లో ఉండి, ప్రతిపక్షంలో ఉండి, నేను అనేది అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, పేదోళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఏం చేస్తున్నాయి సంఘాలు? ఒక సరేపల్లిలో 6 ఎకరాల 30 సెంట్లు 7 మంది గిరిజనులు, వాళ్ళ భూములు కబ్జా. ఏం చేస్తున్నారు మీరు? 7 మంది 4 ఎకరాల 20 సెంట్లు ఈరోజు 30 కోట్లు చేస్తుంది. నేను ఫైట్ చేసి తిరిగి ఇప్పించా వావిలేటిపాడు గ్రామంలో. 7 మంది దళితులు సంఘాలు ఏం చేస్తున్నాయి? నేనేమంటానండి, ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తిలా. అంబేద్కర్ గారి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చే దాంట్లో మా ప్రభుత్వం ముందు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరేం చేస్తున్నారు? ఎస్సీ కార్పొరేషన్లు మూతపడ్డాయి. ఎస్సీస్కి ఇచ్చిన, మేము మా టైంలో కార్లు, ట్రాక్టర్లు అన్నీ
సబ్సిడీ కింద ఇప్పించాం. ఆ స్కీమ్స్ అన్నీ ఆపేసాం. వీటన్నిటి మీద అందరిలో చైతన్యం రావాలా, మన హక్కుల కోసం మనం పోరాడేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం. గూడూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఏకాదశి శుక్రవారం సందర్భంగా అమ్మవారి వెండి చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాళ్లు దేవస్థానంలో శీర్షాలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कैवल्य पददायिनी त्रिपुरा जगद्गुरुचरा त्रिमूर्ति सिद्धेश्वरी विश्वगर्भा स्वर्णगर्भा वरदा वागदेश्वरी ज्ञान गंगामुनि स्वरूपिणी विद्याशक्ति ज्ञान शक्ति क्रिया शक्ति మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం మనుబోలు వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన బడుగు శ్రీనివాసులు గౌడ్ సుప్రజ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. आनंद दिव्य मंगल नीराजनम दर्शयामि दुर्लभाय नमः सहाय सहाय नमः आदाय नमः जगन्नाथ नमः अनंत कल्याणाय नमः भगवानाय नमः जय नमः हरे कृष्ण पुरुषोत्तम गोत्राण विमान निर्वाण्या कल्याव चित्त ज्ञान वाहनादि साईनाथाय नमः ओम साई श्री साई जय जय साई 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 श्री साई जय जय साई ओम साई ओम साई ओम साई श्री मंगलम भक्तवृंदवंदिताय ब्रह्मस्वरूप
सर्वसत्पुरुष साईनाथाय आनंद अंकुराः श्रवां कार्मे बाहुं पूर्वादिशुद्धनाशिनी विद्यमान विद्यमान ज्ञातं क्षेमस्थैर्भिर्वीर्य सुब्रह्मादेवी ईश्वरमूला अंकुराः श्रवां कार्मे बाहुं पूर्वा दुष्टनाशिनी दिव्य संपूर्ण ग्रहकटाक्ष सिद्धिरस्तु। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.